హరే కృష్ణ. ఈరోజు విశేషంగా మనం మన హరే కృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణంలో శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ల ప్రతిష్టా వార్షికోత్సవాన్ని విశేషంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది కేవలం ఒక ఉత్సవమే కాదు, ఎంతోమందికి ఆధ్యాత్మిక పురోగతి గురించి ఒక చక్కటి నాంది లాంటిది. మన హరే కృష్ణ వైకుంఠ మందిరం నిర్మాణం కానీ, అందులో శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ల ప్రతిష్ట కానీ, ఇదంతా కూడా శ్రీల ప్రభుపాదులు వారు మరియు వారి శిష్యులు యావత్ విశాఖపట్నానికి ఈ యొక్క కృష్ణ చైతన్య సందేశాన్ని అందించాలనేటటువంటి గొప్ప సంకల్పానికి ఈ యొక్క చక్కటి నిదర్శనం. ఇప్పుడు మనము ఈ యొక్క ప్రతిష్టా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ యొక్క చరిత్రను క్లుప్తంగా తెలుసుకుందాం. 5000 సంవత్సరాల క్రితం ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమండలంలో తను చేసిన లీలను సమర్పణ చేసుకుని గోలోకానికి తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన ముని మనవడు వజ్రనాభుడు ఆయన రూపాన్ని పోలినటువంటి అనేక విగ్రహాలను చెక్కిస్తారు. వాటిల్లో ప్రధానంగా 3 విగ్రహాలు కృష్ణుని యొక్క రూపాన్ని పోలి ఉంటాయి. ముఖము శ్రీ శ్రీ రాధా గోవిందులుగా, వక్షస్థలం శ్రీ శ్రీ రాధా గోపీనాథులుగా, పాదాలు శ్రీ శ్రీ రాధా మదన్ మోహనులుగా కృష్ణుని యొక్క రూపాన్ని పోలి ఉంటాయి. కాలక్రమేణా ఆ విగ్రహాలు, మందిరాలు ఇవన్నీ ఏమిటంటే శిథిలావస్థ చేరుకుంటాయి. ఆ తర్వాత 1580 సంవత్సరంలో శ్రీ సనాతన గోస్వాముల వరకు ఈ యొక్క మదన్ మోహన్ విగ్రహము ఈ ఆదిత్య తెల మీద ఒక పుట్టలో దొరుకుతుంది. అప్పటి నుంచి ఆయన దానికి మధుకరి చేసుకుంటూ తనకొచ్చిన కొద్దిపాటి రొట్టెలనే నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఒకసారి మదన్ మోహనులు సనాతన గోస్వామి యొక్క కళలోకి వచ్చి, నేను ఒట్టి చప్పగా ఉన్నటువంటి ఈ రొట్టెను తినలేకపోతున్నాను, కనీసం ఉప్పునైనా నాకు ఇవ్వు అని చెప్పి ఆయన అభ్యర్థించడం జరుగుతుంది. కానీ సనాతన గోస్వామి వారు, నాకున్నది నేను సమర్పిస్తున్నాను, దయచేసి స్వీకరించండి అని చెప్పి స్వామిని వేడుకోవడం జరుగుతుంది. అదే సమయంలో అటువైపుగా యమునా నదిలో ఒక ఉప్పు వ్యాపారి తన నావలో ఉప్పు తీసుకొని ఢిల్లీ వైపు ప్రయాణం చేస్తూ ఉంటారు. యమునా నదిలో ఒక్కసారిగా ఆ యొక్క నీటి మట్టం తగ్గడం వల్ల అక్కడ ఆ నావ అనేది మట్టిలో ఇరుక్కుపోతుంది. అప్పుడు సాక్షాత్తు కృష్ణ భగవానుడే ఒక చిన్న బాలుని రూపంలో వెళ్ళి, అదుగో ఆ కొండపైన సనాతన గోస్వాములు వారు ఉంటారు, వారు నీకు ఎలాంటి సహాయమైనా చేయగలుగుతారు అని చెప్పి అదృశ్యమవుతారు. ఆ చిన్న బాలుడు చెప్పినటువంటి మార్గాన్ని పట్టుకొని సనాతన గోస్వాముల యొక్క సహాయాన్ని తీసుకొని తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగిస్తాడు. దీనికి కృతజ్ఞతగా ఏమి కావాలని సనాతన గోస్వామిని అడిగినప్పుడు, ఆ మదన్ మోహన్ యొక్క కృప వల్ల నీకు ఈ సహాయం అందింది కాబట్టి ఆ మదన్ మోహనులకు ఈ బృందావనంలో భవ్యమైన మందిరాన్ని నిర్మించమని చెప్పి అడుగుతారనమాట. ఆ మందిరమే మనం బృందావనం చూసినటువంటి మదన్ మోహనుల దివ్య మందిరము. సాక్షాత్తు ఆ మదన్ మోహనులే శ్రీల ప్రభుపాదుల దయ వల్ల మన హరే కృష్ణ వైకుంఠ మందిరంలో సరిగ్గా 1 సంవత్సరం క్రితం ప్రతిష్ట గావించబడ్డారు. భక్తి ప్రీతి మాలా చందన్, భక్తి ప్రీతి మాలా చందన్, తుమి నియో హే నియో చిత్తానందన్, తుమి నియో హే నియో చిత్తానందన్, మమ మన మందిరే రహనిషి మన గౌడీ వైష్ణవ పరంపరలో సంబంధాది దేవునిగా ఈ మదన్ మోహనుని మనం నిత్యం కొలుస్తాము. మనము ఇప్పుడు శ్రీ శ్రీ రాధా మదన్ మోహనుల యొక్క దివ్య ప్రణామ మంత్రాన్ని ఒకసారి స్మరిద్దాము. జైతాం సురతౌ పంగ మమ మందమతేర్గతి మత్సర్వస్వ పదాంబోజో రాధా మదన మోహనో.
శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినట్లుగా భక్తి యొక్క పంచాంగాలలో ఒకటి శ్రీ విగ్రహారాధన. మనకున్నటువంటి భౌతిక ఇంద్రియాలతో భగవంతుని సేవ చేయలేము కాబట్టి మన ముందుకు భగవంతుడు సేవలు అందుకోవడానికి అర్చావతారణగా వస్తారు. ఆ అర్చావతార రూపము రాతితో చేయబడిందా, చెక్కతో చేయబడిందా, మట్టితో చేయబడిందా అని కాకుండా ఎప్పుడైతే గనక ఆ అర్చావతారంలో మనం భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడగలుగుతామో అప్పుడు మనలో ఉన్నటువంటి భక్తి వృద్ధి చెందుతుంది. గురువాష్టకంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు చెప్పినట్లుగా శ్రీ విగ్రహారాధన ధననిత్యనాన శృంగార తన్మందిర మార్జనాదో. ఎప్పుడైతే గనక మన మనసును ఆధ్యాత్మిక ఆచార్యుల యొక్క ఆదేశాల ద్వారా శ్రీ విగ్రహారాధనలో మనం లగ్నం అవుతామో అప్పుడు మనలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పోయి భగవంతుని పట్ల విశుద్ధమైన భక్తిని మరియు ప్రేమను పొందగలుగుతాం. మన ఈ యొక్క హరే కృష్ణ వైకుంఠ మందిరంలో శ్రీ రాధా మదన్ మోహన్ ప్రతిష్ఠ తర్వాత అనేక రకాల ఉత్సవాలు అనేది మనం జరుపుకోవడం జరిగింది. జన్మాష్టమి, రాధాష్టమి, దీపోత్సవం, లక్ష దీపోత్సవం, ఇలాగ అనేక రకాల ఉత్సవాలన్నీ కూడా ఏంటంటే భక్తులు వేల సంఖ్యలో భగవంతుని దర్శనం చేసుకుంటారు. జీవన మరణ తవ పూజ నివేదన, జీవన మరణ తవ జీవన మరణ, జీవన మరణ తవ పూజ నివేదన, సుందర హే మనహారి, సుందర హే మనహారి, యశో నంద కుమార నంద కుమార్, హబే ప్రేమ ప్రదీపే ఆరతి తుమార్, కృష్ణ మురారి, శ్రీ కృష్ణ మురారి. మందిర నిర్మాణము, ఈ భవ్యమైన ఉత్సవాలలో ఎవరైతే కనుక భాగస్వాములు అవుతారో వారు నిండుగా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొంది వారు కూడా కృష్ణ చైతన్య మార్గాన్ని వాళ్ళ జీవితంలో అవలంబించుకోవడం ప్రారంభిస్తారు. శ్రీల ప్రభుపాద వారు చెప్పినట్లుగా మన మందిరాలు ఆధ్యాత్మిక శిక్షణా కేంద్రాలు. ఇక్కడ ప్రతి ఒక్క మానవునికి కూడా భగవద్గీత, భాగవత విలువలను తెలియచేస్తూ ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక కలియుగంలో కూడా వారు ఆధ్యాత్మికతను క్షుణ్ణంగా పాటించడానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలు అనేది మన మందిరం తరపున కల్పించడం జరుగుతుంది. హరినామ జపము, గో సంరక్షణ, ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం భగవత్ ప్రసాదంతో. సో అలాగా ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే సంపూర్ణమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ఈ యొక్క మందిరాల ద్వారా పొందగలుగుతున్నారు. భగవద్గీతలో భగవంతుని చెప్పినట్లుగా ఈ దైవీ వర్ణాశ్రమాన్ని మనం ఈ యొక్క మందిరాల ద్వారా తిరిగి పునరుద్ధరించగలుగుతాం. మన హరే కృష్ణ వైకుంఠ మందిరంలో మొదటి భాగమైనటువంటి చైతన్య భవన నిర్మాణాన్ని మనం పూర్తి చేసుకొని అక్కడ శ్రీ రాధా మదనమోహనుల విగ్రహాలను ప్రతిష్ఠించి వారికి సేవలు చేసుకుంటూ మనం ధన్యులు అవుతున్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు మదనమోహనులకు భవ్య మందిరము రూపుదిద్దుకుంటుంది. అతి త్వరలోనే ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మన హరే కృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణంలో వెలవబోతున్నారు. శ్రీ శ్రీ రాధా మదనమోహన్ల మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ మనందరిపైన శ్రీల ప్రభుపాదుల ద్వారా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ రాధా మదన్ మోహన్ కి జై. శ్రీ శ్రీనితాయ్ గౌరాంగ కి జై. శ్రీ శ్రీనివాస గోవింద కి జై. విశ్వగురు శ్రీల ప్రభుపాద్ కి జై.